Hello everyone. Welcome to the Sarath Chandra IAS Academy. So this is Monica. So mana Telangana culture series lo manam important jataras of Telangana lo ఇవాళ ఏడుపాయల జాతర గురించి డిస్కస్ చేద్దాం. ఏడుపాయల జాతర, ఏడు మీన్స్ 7, పాయల మీన్స్ స్ట్రీమ్. ఓకే, సో ఈ టెంపుల్ ఎక్కడైతే లొకేట్ అయి ఉందో సో అక్కడ మంజీరా రివర్, మంజీరా. సో ఈ మంజీరా రివర్ వచ్చేసి ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి, ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. సో ఈ టెంపుల్ దగ్గర ఈ మంజీరా రివర్ అనేది 7 స్ట్రీమ్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట. సో అందుకే 7 అంటే 7, పాయల అంటే స్ట్రీమ్స్ అనే నేమ్ వచ్చిందని చెప్పేసి వన్ స్టోరీ. ఓకేనా, సో అందుకని చెప్పేసి ఈ నేమ్ వచ్చిందని చెప్పేసి చెప్తారు. అండ్ ఈ టెంపుల్ అసలు ఎక్కడ లొకేట్ అయింది, ఇది వచ్చేసి హెల్డ్ నియర్ నాగసానిపల్లి విలేజ్ ఆఫ్ పాపన్నపేట్ మండల్ ఇన్ మెదక్ డిస్ట్రిక్ట్. సో ఇట్ వాజ్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీనిపైన పీవైక్యూ కూడా వచ్చింది. సో ఈ ఏడుపాయల జాతర అనేది మనం ఎక్కువగా ఎక్కడ జరుపుకుంటాము, మెదక్ డిస్ట్రిక్ట్ లో. ఏ డిస్ట్రిక్ట్ లో అని క్వశ్చన్ అడిగారు. సో ఎక్కడ అంటే మెదక్ డిస్ట్రిక్ట్. ఓకే, అండ్ ఎప్పుడు మనం ఈ సెలబ్రేట్ చేసుకుంటామంటే సో శివరాత్రి పీరియడ్ లో. ఓకే, శివరాత్రి ఎప్పుడు వస్తే అప్పుడు ఆ టైంలో ఫర్ 3 days మనం ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం, ఈ జాతర అనేది. ఓకే, అండ్ ఇట్ వర్షిప్స్, అసలు ఎందుకు వి వర్షిప్ ది గాడెస్ వనదుర్గ భవాని. సో ఈ వీడిని మనము వర్షిప్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, అండ్ సో జనరల్ గా వచ్చేసరికి సో మనం ఆల్రెడీ స్టోరీ విన్నాము. లెట్స్ సీ ది హిస్టరీ ఆఫ్ టెంపుల్ ప్లేస్. ఓకేనా, సో జనరల్ గా ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది పీవైక్యూ. ఇది కూడా వన్ ఆఫ్ ది పీవైక్యూ క్వశ్చన్. సో నార్మల్ గా ఏంటంటే స్పెషాలిటీ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే సో ఆ 7 స్ట్రీమ్స్ కూడా నేమ్డ్ ఆఫ్టర్ ది 7 sages. ఓకేనా, సో ఆ టెంపుల్ నేమ్స్, ఆ 7 స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 స్ట్రీమ్స్ కి ఒక్కొక్క సేజ్ నేమ్ అనేది పెట్టారనమాట. సో సప్త రిషిస్, ఈ 7 sages నే మనము సప్త రిషిస్ అంటాం, సప్త రిషిస్. ఓకే, సో వీళ్ళు ఏంటంటే ఈ వనదుర్గ దేవని, ఓకే వనదుర్గ దేవతని ఎక్కువగా పూజించే వాళ్ళు అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి ఆ 7 స్ట్రీమ్స్ కి కూడా ఈ 7 sages నేమ్స్ ని పెట్టారనమాట. సో వాళ్ళ నేమ్స్ వచ్చేసి జమదగ్ని, అత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ అండ్ గౌతమ. సో వీళ్ళే ఆ 7 sages. సో జనరల్ గా మీకు పీవైక్యూ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే సో నేమ్డ్ ఆఫ్టర్ హూమ్, దట్ ఈస్ 7 sages. సో ఇది 2023లో గ్రూప్ 4 లో వచ్చిన క్వశ్చన్, టీజీపీఎస్సీలో. ఓకేనా, అండ్ సో జనరల్ గా ఈ టెంపుల్ వచ్చేసరికి 12th century నుంచి ఉంది అనమాట. ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 12th century. ఓకే, సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యూనిక్ ఫీచర్ ఈ జాతర టైంలో ఏంటంటే మనము బండి ఉత్సవం చూడొచ్చు. సో ఈ బండి ఉత్సవం అంటే ఎవరైతే ఆ బుల్లక్ కార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ విలేజ్ నుంచి సో ఆ బుల్లక్ కార్ట్స్ ని డెకరేట్ చేసి సో రథోత్సవం అనేది చేస్తారనమాట. ఓకేనా, అండ్ అకార్డింగ్ టు లెజెండ్ నాగసానిపల్లి is the place where King Janmejaya offered Sarpayagam. Okay, so Sarpayagam to finish the race of snakes. So this is Sarpayagam ఏదైతే ఉందో ఇది ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఆఫ్ మహాభారత. మహాభారత, ఓకే మహాభారతం నుంచి. ఓకే, సో సర్పయాగం వచ్చేసరికి ఏంటంటే it has a story behind it. Let me tell you. So general గా అప్పట్లో ది గ్రాండ్ సన్ ఆఫ్ అర్జున పరీక్షిత్, సో ఆయన ఏం చేశాడంటే ఒక సేజ్ ని ఇన్సల్ట్ చేశారు. సో ఒక సేజ్ ని ఇన్సల్ట్ చేయడంతో సో ఆయన తిరిగి శాపం ఇస్తారంటే సో యూ విల్ డై ఇన్ 7 days. ఒక స్నేక్ బైట్ నువ్వు 7 రోజుల్లో చనిపోతావు అని చెప్పేసి కర్స్ చేస్తారనమాట. అప్పుడు విత్ ఇన్ ది 7 days లో పరీక్షిత్ ఎవరైతే ఉన్నారో సో హిల్ డై ఫ్రమ్ ది స్నేక్ బైట్. ఆ తర్వాత పరీక్షిత్ వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో పరీక్షిత్ వాళ్ళ సన్
నథింగ్ బట్ జన్మజయ. ఓకే, సో అతను చాలా ఫ్యూరియస్ అయిపోయి సో మొత్తం అక్కడున్న స్నేక్స్ అన్నిటిని కూడా చంపేయాలి, సాక్రిఫైస్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. సో దానికోసమే సర్పయాగం అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో స్టార్ట్ చేసే కొద్ది మొత్తం అన్ని స్నేక్స్ ని కూడా ఆయన సాక్రిఫైస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు అస్తిక, సో అస్తిక వచ్చేసరికి ఒక యంగ్ సేజ్ అన్నమాట. సో వీళ్ళ మదర్ వచ్చేసరికి షీ బిలాంగ్స్ టు నాగా ఫ్యామిలీ, నాగదేవత ఫ్యామిలీ. ఓకే, సో అప్పుడు అస్తిక వచ్చి జన్మజయని సో మాట్లాడి కన్విన్స్ చేసి సో ఈ యాగం అనేది ఎండ్ చేపించేస్తారనమాట. సో ఈ విధంగా ఈ సర్పయాగం అనేది ఎక్కడ జరిగిందంటే మనకి నాగసానిపల్లి, అంటే ఈ టెంపుల్ ఎక్కడైతే లొకేట్ అయిందో సో అక్కడ ఈ సర్పయాగం అనేది జరిగిందనమాట. అండ్ దర్ ఈస్ అనదర్ బిలీవ్ దట్ సో అన్ని స్నేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సో దే ఇన్వోక్డ్ ది స్పిరిట్ ఆఫ్ గంగా. సో గంగా దేవతని పిలవడంతో సో గంగా దేవత వచ్చి ఆ టెంపుల్ దగ్గర ఆ వనదుర్గ భవానీ దేవతని టచ్ చేస్తూ 7 స్ట్రీమ్స్ కింద డివైడ్ అయింది. సో అందుకే ఏడుపాయల అనే నేమ్ వచ్చిందని చెప్పేసి దేర్ ఈస్ అనదర్ బిలీఫ్. ఓకే, సో దిస్ ఇస్ ది అనదర్ స్టోరీ. సో ఆ 7 రివర్లెట్స్ కి సో వీళ్ళ 7 సేజెస్ నేమ్స్ ని కూడా పెట్టారనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఏడుపాయల జాతర. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పీవైక్యూ వచ్చేసి 7 సేజెస్. సో వాళ్ళ నేమ్స్ అనేది గుర్తు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ మనం దీన్ని జరుపుకుంటాము. ఓకే, సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఏ టైంలో అంటే శివరాత్రి టైంలో. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ రివర్ ఇది 7 స్ట్రీమ్స్ కింద డివైడ్ అవుతుంది. దట్ ఈస్ మంజీరా రివర్ విచ్ ఈస్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పీవైక్యూస్. సో ప్లీజ్ నోట్ దీస్ పాయింట్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 2 days ఏడుపాయల జాతర. సో ఇంకా సిరీస్ అనేది మీ ముందుకు తీసుకుని వస్తాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది శరత్ చంద్ర IAS అకాడమీ అండ్ ఆల్సో ది గ్రూప్స్ ఛానల్. థ్యాంక్ యూ.